హైదరాబాద్ పాత బస్తీ సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రక్షాపురం కాలనీలో భూలక్ష్మి విగ్రహం మరియు నల్లపోచమ్మ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు మరియు బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ నాయకులు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో ర్యాలీగా చేరుకొని ధర్నా నిర్వహించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు పూర్తిగా విచారణ జరిపి నేరానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. మరియు ఈ సందర్భంగా మీడియాతో మాధవీలత మాట్లాడుతూ పోలీసుల నిర్లక్ష్య వైఖరికి ఇలాంటి విధ్వంస ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. మరియు ఓవైసీ బ్రదర్స్ వచ్చి క్షమాపణ చెప్పాలని అన్నారు. आरडीओ गारू जो मॉर्निंग में मीटिंग में बोले थे आप एमआरओ गारू कि रेवेन्यू साइड से क्या क्या कमिटमेंट कर रहे हैं, क्योंकि कल रात हमको पुलिस के साइड से रेवेन्यू साइड के साथ कोऑर्डिनेट करने को बोला था. अभी बात कर लीजिए. నమస్కారం. ఇప్పుడు మన డీసీ గారు చెప్పినట్టు మార్నింగ్ కూడా మేము మీతోటి మీటింగ్ చేయడానికి కుదరలేదు, ఎందుకంటే నలుగురితో చేసాము కానీ మీ అందరితో కలవడానికి కుదరలేదు అనేది ఇప్పుడు తెలిసి ఇక్కడికి వచ్చినాము. ముఖ్యంగా ఏంటంటే మన దేవాలయం మీద జరిగినటువంటి దాడి జై పాలస్తీన్ అంటాడమ్మా ఒకడు భారతదేశంలో పుట్టి ఇక్కడ మండుతుంది నాకు. ఆయన క్షేత్రంలో అమ్మవారి తలకాయ ఎగిరింది. ఇక్కడ ఎంఐఎం వాళ్ళు చేస్తే ఎగిరింది. ఆ వ్యక్తి వచ్చి ఇక్కడ అమ్మవారికి నమస్కారం చేసుకొని తప్పైందని ఒప్పుకోమని, లేకపోతే నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తా. ఇక్కడ దుర్గాదేవి, భూలక్ష్మి, పోచమ్మ, ఎంఐఎం అధినేత పుట్టును కూడా పుట్టిన్నాడు, ఆడ అయ్య కూడా పుట్టలేదు. దానికన్నా ముందు నుంచి ఉన్న దేవాలయం ఇది. అరే శ్రీరామనవమి పండుగ నాడు గాల్లో బాణం వదిలితే అదంతా వంకులు తిరుక్కుంటూ పోతాడంట మస్జిద్ మీదకి. మరి ఇప్పుడు ఎవడు ఎన్ని వంకులు తిరుక్కొని వచ్చి అమ్మవారి తలకాయ నరికిండ్రు. అమ్మవారి తలకాయ లేచింది. ఆమరణ నిరాహార దీక్ష చేస్తా కానీ చంద్రానిగుట్ట ఎమ్మెల్యే ఎంఐఎం ఎంపీ వచ్చి ఈడ క్షమాపణ అడిగి అమ్మవారి ముందు తల ఎత్తాల్సిందే. ఈ పోలీసు వాళ్ళను నేను నమ్మా. ఎలక్షన్ రోజు నేను చూసిన పోలీసులు ఎంత కోఆపరేట్ చేస్తారు. ఈ రక్షాపురం అనుభవం అయితే మస్తుంది. ఇలా నమ్మం. 10 మీటర్ దూరంలో ఉన్నాయి ఆ పోలీస్ స్టేషన్. గప్పుడే కాపాడుకోలేకపోయినాం మేము. ఇది బంగ్లాదేశ్ కాదు, హిందుస్థాన్. యాద్ రఖో. హిందువులకి ముస్లింలకి మధ్యలో గొడవలు తెచ్చే ప్రయత్నం చేస్తుంది చెత్త నా కొడుకులు. ఊరుకోనేది లేదు. ఇది హిందూ ముస్లిం సమస్య కాదు, ఇది ఎంఐఎం సమస్య. ఇట్లా మేము గమ్మునుంటామని అనుకుంటున్నారు. ఈ రొత్తాడో పేడో తేలాల. ఇది ఒక రోజు గాని, ఒక వారం గాని, ఒక నెల గాని, ఒక సంవత్సరం అన్న గాని తేల్చుకోండి. ఇది ఇక్కడి నుంచి కదలా. జై బోలో భారత్ మాతాకి.